సమయంలో మిమ్మల్ని అందరినీ ఈ విధంగా చూడడానికి ప్రభువు నాకు ఇచ్చినటువంటి ఈ ధన్యతను బట్టి ప్రభుకి వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి సోదరులు మా గడ్డం జాన్సన్ గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి ప్రభువును మహిమపరుస్తున్నాను. సంఘంలో ఉన్నటువంటి బిడ్డలను మీ అందరిని బట్టి, పెద్దలను బట్టి నా యొక్క నిండు వందనాలు మీ అందరికీ తెలియజేస్తుంటున్నాను. హల్లెలూయా. యుద్ధకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రభు మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని కొద్ది నిమిషాలు ప్రభు యొక్క వాక్యాన్ని మనం హృదయపూర్వకంగా విందాము. విన్న దాన్ని మనము మర్చిపోకుండా, విడిచిపెట్టకుండా మనం ప్రతినిత్యము గాయకొనడానికి మనం ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా. దయచేసి నాతో కలిసి వాక్యాన్ని మీరు తీయండి. కీర్తనల గ్రంథము 131వ దావీదు కీర్తన 19వ వచనం. నీవు దాచి ఉంచిన మేలు ఎంత గొప్పది, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించే వారి నిమిత్తము నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంత గొప్పది. ఓకే, చాలా. ఇంకొక వాక్యం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 5వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆమేన్. నరులను ఆశ్రయించిన శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. వారు ఎడారిలోని అరుహ వృక్షము వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వారికి కనబడదు. వారు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారంగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునివాడు శాపగ్రస్తుడు. హల్లెలూయా. రెండు విషయాలు ఇక్కడ మనం చూస్తున్నాం. మొదటిది, యెహోవాను ఆశ్రయించేవారు ఎలా ఉంటారు. కీర్తనగారు చెప్తున్నాడు, ఇక్కడ భక్తుడు ఇర్మియా చెప్తున్నాడు, యెహోవాను ఆశ్రయించిన వారు ఎలా ఉంటారు. హల్లెలూయా. రెండు విషయాలు ఇక్కడ మనం చూస్తున్నాం. ఏంటంటే, ఒకటి ఆశ్రయించే వాళ్ళు, రెండో వాళ్ళు ఆశ్రయించినటువంటి వాళ్ళు. యెహోవాను ఆశ్రయిస్తే గనక ఆయన నీ కొరకు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదని చెప్పేసి వాక్యం మనం చూస్తున్నాం. అవి చెవికి వినబడలేదు, కంటికి కనబడలేదు, హృదయమునకు గోచరము కాలేదు. ప్రభు అలాంటి మేలుతో ప్రభు నిన్ను తృప్తిపరుస్తాడని చెప్పేసి వాక్యం మనం చూస్తున్నాం. మీరు ఎప్పుడన్నా ఊహించారా, 5వ తరగతి పాస్ అయిన తర్వాత నేను ఒక మంచి స్థితిలో ఉంటాను, లేకుంటే మంచి గృహాన్ని కట్టుకుని ఉంటాను, లేకుంటే ఒక మంచి ఉద్యోగంలో ప్రభు నేను స్థిరపరుస్తాడని చెప్పేసి మీరు ఎప్పుడన్నా ఊహించారా మీరు? 10వ తరగతి పాస్ అయిన తర్వాత మీరు అనుకున్నారా, లేకుంటే ప్రభు నాకు మంచి స్థితిలో నిలబెడతాడు, దేవుడు నా కుటుంబంలో ఉన్నత స్థాయిలో ఉంచుతాడని చెప్పేసి ఎప్పుడైనా మనం అనుకున్నావా? ప్రభువు మనకి ఊహించిన దానికంటే, ఆశించిన దానికంటే దేవుడు అధికంగా చేయడానికి ఆశపడుతున్నాడు. ఎప్పుడంటే ఆయనను ఆశ్రయించినప్పుడు. ఇందాక 49వ దావీదు కీర్తన చదువుతూ సోదరులు ఒక మాట చెప్పారు, కోరహు కుమారులు రచించారని చెప్పేసి. తండ్రి అయితే దేవునికి వ్యతిరేకంగా, దేవుని యొక్క సేవకునికి వ్యతిరేకంగా తిరగబడి మరి ఆ కుటుంబం అంతా నశించిపోయింది. మరి కుమారులు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ కుమారులు ఎక్కడి నుంచి వచ్చారని చెప్పేసి అంటే, ఎప్పుడైతే ఈ యొక్క విషయాలు జరుగుతున్నాయో ఈ కుమారులందరూ ఏం చేశారంటే, ఆ గుంపులో నుంచి, తండ్రి నుంచి వాళ్ళు ఏం చేశారంటే యెహోవా మందిరానికి పరిగెట్టారు. ఎక్కడికి పరిగెట్టారు? దేవుని యొక్క మందసము దగ్గరికి పరిగెట్టారు. అప్పుడు వారు కాపాడబడ్డారు. హల్లెలూయా. దేవునికి ఉగ్రత నుంచి మనం కాపాడబడాలంటే, లేకుంటే ఈ లోకంలో ఉన్నటువంటి విషయాల్లో నుంచి, పాపపు బంధకాల్లో నుంచి మనం కాపాడబడాలంటే దేవుని మందిరం ఒకటే మనకు ఆశ్రయము. పిల్లరా, అందుకని వాక్యంలో భక్తుడైనటువంటి కీర్తనగారు చెప్తాడు, 91వ కీర్తనలో మోషే గారు చెప్తారు, మహోన్నతిని చాటునట్టు దాగిన వాడే సర్వశక్తి నీడను విశ్రమించేటువంటి. ఇప్పుడు మీరు ఎక్కడున్నారంటే ఆ మహోన్నతిని చాటునికి మీరు వచ్చారు. హల్లెలూయా. ఆ మహోన్నతిని ఆశ్రయించి మీరు వచ్చారు. కాబట్టి మీరు ఎక్కడున్నారంటే ఆయన నీడను మీరు ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, ఆయన ఆశ్రయించి వారు వర్ధిల్లుతారు. యెహోవాను ఆశ్రయించేటువంటి వారు వర్ధిల్లుతారని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ యెహోవాను ఆశ్రయించకుండా నరులను, లేకుంటే శరీరాకారంలో ఉన్నటువంటి మనుషులను ఆధారం చేసుకుని, మనుషులను నమ్ముకుని, రాజులను నమ్ముకుని, ఎవరైతే వాళ్ళని నమ్ముకుని ఉంటారో, దేవుని విడిచిపెడతారో, వాళ్ళు ఎలా ఉంటారంటే శాపగ్రస్తమైనటువంటి జీవితాన్ని వాళ్ళు కలిగి ఉంటారు. పిల్లలు గమనించండి, వాక్యాలు మనం చూస్తాం, అనేక విషయాల్లో లోబడితే దేవుని యొక్క దీవెనలు మనం పొందుకుంటాం. హల్లెలూయా. దేవుని యొక్క మాటకు మనం విధేయత చూపించే, మనం దేవుని యొక్క మాట ప్రకారం మనం నడిస్తే కనుక దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. ఆదాము దేవుడి మాట వినలేదు. బాబు నాయన ఆ పండు తినకంటే ఆ పండు తిన్నాడు. ఈ రోజున క్రైస్తవులను మనం ఏం చేస్తామంటే, ప్రభు చెప్పాడు 10వ భాగము ప్రభువుది,
నువ్వు తినకరా బాబు అంటే మనం ఏం చేస్తాం? మనం తినేస్తాం కదా. దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇవ్వం, దేవునికి ఇవ్వాల్సిన మహిమను మనం దేవునికి ఇవ్వం, దేవునికి ఇవ్వాల్సినటువంటి దాన్ని దేవునికి ఇవ్వకుండా మనం చేస్తామంటే మనమే తినేస్తూ మనమే భుజిస్తూ ఏం చేస్తామంటే శాపగ్రస్తమైనటువంటి జీవితాన్ని మనం అనుభవిస్తున్నాం అని చెప్పేసి మనం చూస్తున్నాం. పిల్లరా, ఇక్కడ చూడండి, భక్తుడు చెప్తున్నాడు, యెహోవాను ఆశ్రయించేటువంటి వారు వర్ధిల్లుతారు, యెహోవాను ఆశ్రయించినటువంటి వారు వాళ్ళు శాపగ్రస్తమైనటువంటి జీవితాన్ని జీవిస్తారని చెప్పేసి వాక్యం మనం చూస్తున్నాం. ఇంకా మనం ముందు చూసినట్లయితే వాక్యం మొదటి మనం చూద్దాం. దినవృత్తాంతములు 26వ అధ్యాయము 5వ వచనము. రెండవ దినవృత్తాంతములు 26వ అధ్యాయము 5వ వచనము. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్లజేసెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం ప్రభు ఏం చేశాడంట? తగ్గించేశాడా? ఏం చేశాడంట? దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో అతను మరి నడుచుకున్నప్పుడు, వాక్యానుసారంగా అతను తన యొక్క బ్రతుకుని సరి చేసుకుని ప్రభు యొక్క భయభక్తులు నడిచినప్పుడు ఏం చేశాడంటే దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాడంట, దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఈ రోజున మనలో ఆశీర్వాదం లేదంటే, ఈ రోజున మనలో దీవెన లేదంటే, ఈ రోజున మనం గనక ఆ యొక్క అనుకున్నటువంటి దాన్ని మనం సాధించలేకపోతున్నాం, మనం చేయలేకపోతున్నాం అంటే గనక ఇదిగో ఎక్కడో తేడా ఉంది. మనం దేవుని ఆశ్రయించకుండా మనం దేన్నో ఆశ్రయిస్తున్నాం. సరి చేసుకోవాలి ఈ ఉదయకాల సమయంలో. హల్లెలూయా. ఉదయకాల సమయంలో ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. మనం సరి చేసుకుంటే దేవుని యొక్క దీవెనలు మనం పొందుకుంటాం. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, ఆ రాజుగారు దేవుని ఆశ్రయించేంత కాలం కూడా ప్రభు అతని వర్ధిల్లింపజేశాడని చెప్పేసి మనం చూస్తున్నాం. ఈ రోజున మనము ప్రభువుని ఆశ్రయించిన తర్వాతే నాకు ఈ జీవితంలో ఈ యొక్క స్థితి వచ్చిందని నేను చెప్పగలను. ప్రభువుని ఆశ్రయించిన తర్వాతే, యేసు ప్రభువుని నేను నా సొంత రక్షణగా అంగీకరించి బాప్తీసం తీసుకున్న తర్వాతే ప్రభువు నా జీవితంలో ఆశీర్వాదాలు ఇచ్చాడని చెప్పేసి నేను చెప్పగలను. ఎందుకంటే ప్రభువు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, మనల్ని నడిపిస్తుంటున్నాడు. హల్లెలూయా. ఉదయకాల సమయంలో చెప్పనున్న పిల్లరా, దేవుని ఆశ్రయించకుండా మనం ఎన్ని చేసినా కూడా అవన్నీ కూడా వ్యర్థం. వాక్యం అంటది ఏంటంటే, సర్వలోకాన్ని సంపాదించుకుని వాడు తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికేమీ లాభం లేదు పిల్లరా. ప్రభువు లేకుండా నువ్వు ఎంత సంపాదించుకున్నా, దేవుని ఆశ్రయించకుండా నువ్వు ఎంత కూడగట్టుకున్నా అదంతా కూడా వ్యర్థం అని చెప్పేసి వాక్యం సెలవుస్తుంది. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రభు చెప్తున్నాడు, ఇక్కడ మనము ప్రభువును ఆశ్రయించేటువంటి వారంగా ఉండాలి. ప్రభువుని కనుక ఆశ్రయించుకుంటే ఉండకుంటే కనుక మనము శాపనకరమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నటువంటి వారు ఉంటాం. పిల్లరా, గమనించండి, ఇక్కడ రాజు ప్రభువును ఆశ్రయించినంత కాలం కూడా వర్ధిల్లాడంట. దావీదు కూడా మరి ప్రభువును ఆశ్రయించినంత కాలం వర్ధిల్లాడు. పిల్లరా, దేవుని ఎవరైతే ఆశ్రయిస్తారో ఆయన ఏం చేస్తాడంటే వర్ధిల్లింపజేస్తుంటున్నాడు, దీవిస్తున్నాడు. ఇక్కడ ముందు మనం చూద్దాం ఇక్కడ 34వ అధ్యాయము 8వ వచనం. కీర్తనలు 34వ అధ్యాయం 8వ వచనము. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఇక్కడ 2వ దినవృత్తాంతంలో 26వ అధ్యాయం 6వ వచనం చూసాము. అక్కడ రాజుగారు ప్రభువుని ఆశ్రయించాడు, వర్ధిల్లాడు. రెండోది ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు గారు చెప్తున్నారు, యెహోవాను ఆశ్రయించేవాడు ఎవరంట? ధన్యుడంట. ధన్యకరమైనటువంటి జీవితాన్ని ప్రభు మనకిస్తాడు. ఎప్పుడైతే ప్రభువును మనం ఆశ్రయిస్తున్నామో ధన్య జీవితాన్ని ప్రభు మనకిచ్చి ధన్యకరమైనటువంటి కార్యాలను ప్రభు మన జీవితాల్లో చేస్తాడు. కుటుంబంలో నేను ఒక ఉన్నతమైన స్థానంలో ప్రభు నిలబెడతాడు. నీకున్నటువంటి పనిపాట్లలో నువ్వు ఉన్నటువంటి స్థితిలో నువ్వు ఏ మార్గంలో వెళ్ళినప్పుడు కూడా ప్రభుని ఏం చేస్తాడంటే ఒక ధన్య జీవితాన్ని ప్రభువు నీకు ఇస్తాడు. మనుషులు చూడగానే చెప్తారు, ఆహా ఇది ధన్య జీవితం. నన్ను చూసి చెప్పాలి, ఓహో వీళ్ళు యెహోవాను ఆశ్రయించినటువంటి బిడ్డలని. నన్ను ఈ రోజున సమాజం చూసి చెప్పాలి, వీడు క్రైస్తవుడు, వీడు దేవుని బిడ్డ అని చెప్పేసి చెప్పాలి. అలాంటి జీవితము, అలాంటి మాదిరికరమైనటువంటి బ్రతుకు మనలో ఉందా? ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనల్ని అడుగుతున్నాడు, పిల్లరా. మనము ఏదో రోజీ కోజీగా వస్తున్నాం, వెళుతున్నాం, బాగుంది, ఆహా ఓహా అని చెప్పేసి క్రైస్తవులు అని చెప్పేసి ఏదో వచ్చి వెళ్ళిపోవడం కాదు, కానీ వాక్యానుసారంగా మన బ్రతుకులు మనం కట్టుకోవాలి. వాక్యానుసారంగా ప్రభు చెప్పిన విధంగా మనం నడుచుకోవాలి. మనం చూస్తాం సువార్తలో యేసు ప్రభు వారు ఒక ఒడ్డు నుండి ప్రసంగం చేస్తుంటే పేతురు, మిగతా అక్కడ ఉన్నటువంటి సీమోను, పేతురు, మిగతా వాళ్ళందరూ కూడా వలలు కడుకుంటున్నారని చెప్పేసి మనం చూస్తాం. ఆ వలలు కట్టుకుంటున్న వారి దగ్గరికి ప్రభు వెళ్ళి అంటాడు, నీ దూరాన్ని కొంచెం లోపలికి నడిపించు, నేను ప్రసంగం చేయాలి, అందరూ నా మీద పడుతున్నారని చెప్పేసి. ఇప్పుడు పేతురు అంటాడు, సరే ప్రభు రా అని చెప్పేసి వాళ్ళు దోణులు ఎక్కించుకుంటాడు. ఎక్కించిన తర్వాత కొంచెం లోపలికి నడిపించిన తర్వాత ఆయన ప్రసంగం చేసి అందరికి బోధిస్తుంటాడు. ఒడ్డున ఉన్నట్టు వాళ్ళందరూ వింటూ ఉంటారు. అంతా అయిపోయిన తర్వాత ఈ వలలు కట్టుకుంటున్నటువంటి వారు కూడా వీళ్ళ పని కూడా అయిపోయింది, కడిగేసుకున్నారు, వలలని కడిగేసుకున్నారు. ఈయన చెప్పాల్సినటువంటి బోధ కూడా ఆయన చెప్పేశారు. ప్రభు పేతురు దోణలోకి వచ్చిన తర్వాత పేతురుని చూస్తుంటున్నాడు. పేతురు రాత్రంతా కష్టపడ్డాడు, పేతురు రాత్రంతా ప్రయాసపడ్డాడు, చేపల వేటకి వెళ్ళాడు,
కనీసం చిన్న పెద్ద పెరుగు కూడా అతనికి దొరకలేదు. నిరాశతో వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే వాళ్ళు కడుక్కుంటున్నారు. ఏంట్రా రాత్రంతా ఇలాగైంది, ఒక్క చేప కూడా దొరకలేదు ఏంటి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా చాలా నిరాశతోటి శూన్యంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ యొక్క దోణిలో నుండి దిగి ఆ వలలు కడుక్కుంటుంటే ప్రభువారు అతనిలో ఉన్నటువంటి శూన్యతను చూశారు. ప్రభు ఎక్కడైతే ఉంటాడో అక్కడ ఆయన నింపుతుంటున్నాడు. ప్రభు ఎక్కడైతే ఉంటాడో అక్కడ ఆయన సమృద్ధిని దయచేస్తాడు. ఇక్కడ యేసు ప్రభు వారు చెప్పారు పేతురు గారికి, పేతురు కొంచెం లోతుగా నడిపించి నువ్వు వల వేయమని చెప్పేసి అంటాడు. అక్కడ పేతురు గారి స్థానంలో మనం ఉంటే మనమేమంటాం అంటే, చాలే మీరెవరు, నేనెవరు, ఏంటి ఏమంటాం, మీరెవరండి, నేనెవరు, నన్ను ఇక్కడ చేపలు పట్టమంటారేంటి, నేను చిన్నప్పటి నుంచి చేపలు పడుతున్నాను. ఎప్పటి నుంచి? చిన్ననాటి నుంచి నేను చేపలు పడుతున్నాను. గజ ఈతగాడిని నేను. సముద్రంలో ఏ మూలకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నేను ఎక్కడ ఏముందో నాకు తెలుసు, ఎక్కడ ఎంత లోతుంటో తెలుసు, ఎక్కడ ఏ చేపలు ఉంటో తెలుసు, ఏ సీజన్లో ఏ గాలికి ఏం పడతాయో నాకు తెలుసు. నువ్వు వడ్రంగి వాడివి. యేసు ప్రభు వారు వడ్రంగి వారు కుమారుడు అని చెప్పేసి అన్నారు కదా ఆ రోజుల్లో. వడ్రంగి పని చేసుకోవడం నీకు తెలుసు, లేకుంటే ఒక చెక్కను చూసి ఈ చెక్కతో ఏం చేయడం నీకు తెలుసు, లేకుంటే ఒక ఒక కంసాలకి చూపించి బాబు ఈ ఒక బంగారు ముక్కను ఏం చేయడం అవుతుందంటే ఆయన చెప్తాడు, ఈ ముక్కతోటి నేను చేయొచ్చు అని చెప్పేసి ఆయన చెప్తాడు. ఆయన పని. చేపలు పట్టడం యేసు ప్రభు వారి పని కాదు. మనముంటే అదే అంటాం, నేనేంటో తెలుసా, నా పేరేంటో తెలుసా, ఇక్కడ చేపలు పట్టమంటారేంటి, మీరు వెళ్ళి మీ పని చూసుకోండి అని చెప్పేసి అంట. కానీ పేతురు ఆ విధంగా అనలే. పేతురు ఏం చేశాడు, నాథా బోధకుడా రాత్రంతా మేము ప్రయాసపడ్డాం కానీ ఒక్క చేప కూడా మాకు దొరకలేదు, అయినా సరే నీ మాట చొప్పున నేను వల వేస్తాను, నీ మాట చొప్పున నేను చేస్తాను. ఎప్పుడైతే ఆ విధేయత పేతురు చూపించాడో చరిత్రలో పేతురు గారు నిలిచిపోయాడు. హల్లెలూయా. చరిత్రలో ఆ మాట విన్నందుకు, ఆ మాట చెప్పిన వెంటనే పేతురు గారు లోబడినందుకు, విధేయత చూపించినందుకు సంశయం లేకుండా, అపనమ్మకం లేకుండా, ఇక్కడ లోతు ఎంత ఉంది, ఇక్కడ పరిస్థితి ఏంటి, ఎండ వచ్చింది, గాలి వస్తుంది, ఇవేమీ చూడకుండా ప్రభువారు చెప్పినటువంటి మాటకు పేతురు విధేయుడయ్యాడు. విధేయుడు అంటున్నాడు, అయ్యా నీ మాట చొప్పున నేను వేస్తాను. వెంటనే వేశాడు. చూస్తాం అక్కడ పెద్ద పెద్ద చేపలు, 153 చేపల చేత ఆ యొక్క వల్ల నిండిపోయిందంట. పట్టజాలంతో విస్తారంగా ప్రభు దీవెనలు అక్కడ దయచేసి. ఆ ధోని కాదు, మిగతా ధోనిలో కూడా వాళ్ళు ఎన్నిపోవడానికి కేకలేస్తున్నారంట, రండి మాకు సహాయం చేయండి, మా ధోని పట్టడం లేదు, ఇంకా చేపలు ఉన్నాయని చెప్పేసి. ఇలా చెప్పేది ఏంటంటే, ప్రభువు నీకు అనుగ్రహించినప్పుడు, ప్రభు మాట చొప్పున నీకు అనుగ్రహించిన ప్రతి దీవెన నిన్ను విడిచిపోదు. హల్లెలూయా. ప్రభు తన మాట చొప్పున నీకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ప్రభు నీ జీవితంలో నెరవేర్చడానికి సమర్థుడు. ఉదయకాలం చెప్తున్నాను పిల్లరా, దేవుని ఆశ్రయించినప్పుడు ప్రభు నిన్ను ఆశ్రదిస్తుంటున్నాడు. దేవుని నువ్వు ఆశ్రయించినప్పుడు ప్రభువు నిన్ను వర్ధిల్ల చేస్తున్నాడు. ప్రభువును నువ్వు ఆశ్రయించినప్పుడు నిన్ను ధన్యకరమైన జీవితంలో ప్రభువు నడిపిస్తుంటున్నాడు నిన్ను. హల్లెలూయా. ఒకప్పుడు చాలా చెడు రకాలుగా జీవించేటువంటి నన్ను ఇప్పుడున్నటువంటి రాష్ట్రపతి గారు, ఉపరాష్ట్రపతి గారు అనుకుంటా కదా, వెంకయ్యనాయుడు గారు, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారితో పనిచేసిన 5 సంవత్సరాలు నేను. ఆయనతో తిరిగినటువంటి రాజకీయ జీవితం నాకున్నది. ఆయనతో తిరిగినటువంటి మరి ఆర్ఎస్ఎస్ భావజాలంతో కూడినటువంటి భావజాలాలు నాకు ఉండేవి. న్యూస్ పేపర్లో కత్తులు పెట్టుకుని తిరిగేవాళ్ళం మేము. ఆయన వెనకాల వాళ్ళు ఏం చెప్తే వాళ్ళు చేసేవాళ్ళం. ఏబీవీపీ కానీ లేకుంటే ఎస్ఎఫ్ఐ కానీ, ఈ విధంగా చాలా రకాలైనటువంటి గ్రూపుల్లో మేము పనిచేసేవాళ్ళం. అలాంటిది ప్రభువు నన్ను పట్టుకున్న తర్వాత ఇదిగో ఆ లోకానుసరమైన జీవితాన్ని ప్రభు తీసివేసి ధన్యకరమైన జీవితాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. ధన్యకరమైన ప్రభు మనం మారుస్తాడు ప్రియులరా. సమస్తాన్ని నూతనంగా ప్రభు మన జీవితంలో మారుస్తాడు. ఎప్పుడంటే ఆయనను మనం ఆశ్రయించినప్పుడు, ఎప్పుడంటే ఆయన దగ్గరికి మనం వచ్చినప్పుడు. చాలామందికి ఈరోజు దేవుని సన్నిధికి వస్తే వచ్చేటువంటి దీవెనలు తెలియడం లేదు. దేవుని సన్నిధికి వస్తే వచ్చేటువంటి ఆశీర్వాదాలు ఏంటని చెప్పి చాలామందికి అర్థం కావట్లేదు. కాబట్టి దేవుని సన్నిధికి వాళ్ళు దూరంగా ఉంటున్నారు. ఈ రోజున దేవుని సన్నిధికి వస్తే ప్రభువు నిన్ను కాపాడుతుంటున్నాడు. నిన్ను బట్టి ప్రభు నేను చేశాడంటే నీ కుటుంబాన్ని కాపాడుతుంటున్నాడు. నిన్ను బట్టి ప్రభు నీ చుట్టూ ఉన్నటువంటి, నీకు అంటుకుని ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రభు ఏం చేస్తాడంటే ఒక సాఫ్ట్ కార్నర్ అనేది ప్రభువుకి వస్తుంది. ఎందుకంటే నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావు కాబట్టి, నువ్వు ఆయన ఆశ్రయించి ఉంటున్నావు కాబట్టి, నిన్ను బట్టి ఏం చేస్తాడంటే ప్రభు నీ కుటుంబం అంతటి చుట్టూ ఆయన కాపుదల కాస్తున్నాడు. యోబు అక్కడే ప్రార్థన చేసేవాడు, నీ పిల్లలు ప్రార్థన చేసేవాళ్ళు కాదు. యోబు అక్కడే ప్రార్థన చేసేవాడు ఉదయాన్ని లేచి, కానీ ప్రభు కుటుంబం చుట్టూ అంతా కూడా కాపుదల ఉంచాడని చెప్పేసి మనం చూస్తాం. యోబు కలిగిన సమస్తం చుట్టూ ప్రభు కంచె వేశాడని చెప్పేసి వాక్యం మనం చూస్తాం. ఉదయకాల సమయంలో పిల్లలు చెప్పనివ్వండి, ఉన్నటువంటి మనమైనా సరే సరిగ్గా ప్రభు సన్నిధిలో మనము ఆశ్రయించి ఆయన నమ్ముకుని కనుక ఆయన కోరినట్టుగా మనం జీవించినట్లయితే కనుక చెప్పనివ్వండి, నేను ధన్యుడిగా ప్రభు నేను చేస్తుంటున్నాడు. నీకు మేలు దయచేస్తాడు ప్రభు, నీకు దీవెన దయచేస్తాడు ప్రభు, నీకు సమస్తమును ఆయన చూచుకుని నీకు నడిపిస్తుంటున్నాడు ఆయన. ఎందుకంటే
ఆయన వద్దకు వచ్చేటువంటి వారిని అంత మాత్రం కూడా ఆయన త్రోసివేసే దేవుడు కానే కాదు. ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి వారికి చెప్తాను, నేను అడుగుతాను, ఎంతమంది పోయిన నెల ఇది ఆగస్టు నెల కదా, సెప్టెంబర్, ఇది ఆగస్టు నెలలో ఎంతమందికి మీరు దేవుని యొక్క సువార్తను ఎంతమందికి మీరు చెప్పారు? ఎంతమందికి దేవుని యొక్క సువార్తను గురించి మీరు ప్రకటించారు? ఎంతమందికి ప్రభు సంధికి రండి అని చెప్పేసి ఎంతమందిని మీరు ఆహ్వానించారు? ఎంతమందికి మీరు ప్రభువుని గురించి చెప్పారు? తెలియని వారికి చెప్పారు, తెలియని వారిని ఆహ్వానించారు? లేకుంటే రక్షణ లేని వారి వరకు మీరు ఉపవాసం అండి ఎన్ని రోజులు మీరు ప్రార్థన చేశారు? ఆ విధంగా చేయకపోతే కనుక మనం విశ్వాసులం కాదు ప్రియులారా. అది అసలైనటువంటి సువార్త. ఇక్కడ నిలబడి సువార్త చెప్పడం, లేకపోతే ఇక్కడ పాటలు పాడడం, ఇక్కడ సాక్ష్యాలు చెప్పడం, ఇక్కడ ఇంకోటి చేయడం, అది కాదు. కానీ ప్రభువుని కూర్చున్నట్టు సువార్త మనం ఇతరులకు మనం ప్రకటించే వారంగా ఉండాలి. వారిని మనం ప్రభువులోనికి నడిపించే వారంగా ఉండాలి. సర్వలోకాన్ని సంపాదించుకోవడం వేరు, ఇదిగో ఒక్క ఆత్మను సంపాదించడము వేరు. సర్వలోకాన్ని నువ్వు సంపాదించుకోవడం వేరు. ప్రభు కొరకు ఒక ఆత్మనైనా ప్రభు కొరకు నువ్వు నడిపించగలిగితే అది దేవుని జీవితంలో చాలా గొప్ప కార్యము, చాలా శ్రేష్టమైనటువంటి కార్యం పిల్లలు. ఎందుకంటే దూతలందరూ కూడా లేచి నిలబడి అక్కడ చప్పట్లు కొడుతున్నారు. ఒక పాపి రక్షింపబడితే వారందరూ కూడా ప్రభువులో సంతోషిస్తుంటున్నారు. ఈ పాపి రక్షింపబడ్డాడు, రాజ్యవారసుడిగా, పరలోక రాజ్యవారసుడిగా జీవ గ్రంథంలో పలానా రాజుగారి పేరు, పలానా రాణి గారి పేరు, లేకపోతే పలానా కుమార్తె పేరు అని చెప్పేసి వాళ్ళు చెబుతూ ఉంటే వాళ్ళందరూ సంతోషిస్తుంటున్నారు పిల్లరా. గాన ప్రతిగానములు చేస్తూ ప్రభుకి మహిమను అక్కడ చెల్లిస్తున్నారు. యువతకాల సమయంలో నువ్వు ఎవరిని ఆశ్రయిస్తుంటున్నావు? డబ్బును ఆశ్రయిస్తున్నావా? లేకుంటే నీకున్నటువంటి సంపదను ఆశ్రయిస్తున్నావా? లేకుంటే నీ ఆరోగ్యాన్ని ఆశ్రయిస్తున్నావా? లేకుంటే నీ బంధువులను ఆశ్రయిస్తున్నావా? ఎవరిని ఆశ్రయిస్తున్నాం మనం? ఈ రోజున ప్రభువుని కనుక మనం ఆశ్రయించినట్లయితే మనం వర్ధిల్తాం. ప్రభువుని కనుక ఆశ్రయించినట్లయితే మనం ధన్యులుగా మనం ఉంటాం. ఇంకొక వాక్యం మనం చూద్దాం. దయచేసి నాతో కలిసి ఈ వాక్యం తీయండి. కీర్తన గ్రంథము 62వ అధ్యాయము 2వ వచనం. ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆమేన్. ఆయనే నా రక్షణకర్త, ఆమేన్. ఎత్తైన నా కోట ఆయనే, ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు ఏంటంటే, ఆయనే నా ఆశ్రయదుర్గం, ఆయనే నా రక్షణ కర్త. అంతేకాకుండా ఆయన నాకు ఎత్తైన కోట, ఆయనే మరి నాకున్నటువంటి బలం అని చెప్పేసి ఆయన అంటూ, నేను కదిలింపబడను. మనుషులు కదిలించడానికి ప్రయత్నం చేస్తారు. నీకున్నటువంటి విశ్వాసంలో నుంచి, నీకున్నటువంటి నమ్మకంలో నుంచి, నీకున్నటువంటి ఆ యొక్క భక్తిలో నుంచి, నీకున్నటువంటి ఆ యొక్క ఆ నీతిలో నుంచి ఏం చేస్తారంటే, కొంచెం రా, నువ్వు ఈ ఒక్కరోజుకు తీసుకో, ఏం కాదు, అందరూ చేస్తున్నారు, నాకు తెలియదు ఏంటి, నేను బాగా చేస్తున్నాను నీకంటే, రా కొంచెం తీసుకో అని చెప్పేసి నేను బలవంతం పెడతారు. కొంచెం నిన్ను కదిలించడానికి, నిన్ను ప్రభు మార్గంలోంచి నిన్ను తప్పించడానికి, నిన్ను లోకానుసారంగా ఈడ్చుకుపోవడానికి అంతగా ఇక్కడ భక్తుడు అంటున్నాడు. ఎంతమంది ప్రయత్నం చేశారు? కుమారులు ప్రయత్నం చేశారు పిల్లరా, అక్కడ ఉన్నటువంటి స్త్రీలు ప్రయత్నం చేశారు. దావీదు గారిని ఎంతోమంది ప్రయత్నం చేశారు, పడగొట్టాలరా ఏదైనా సరే అని చెప్పేసి. అక్కడ ఉన్నటువంటి సైన్యాధిపతులు ట్రై చేశారు, కూడా ఉన్నటువంటి వారి స్నేహితులే కుట్ర పని చాలా రకాలుగా చేశారు. కానీ వారందరిలో నుంచి కూడా ప్రభు ఏం చేశాడంటే అతను తప్పించాడు. కదలించడానికి ఎవరి వల్ల కూడా కాలేదు. దావీదు గారు దేవుని యొక్క చిత్త ప్రకారంగా, దేవుని యొక్క ఆ యొక్క ఉద్దేశ ప్రకారంగా చివరి వరకు కూడా ఆయన రాజుగానే ఆ యొక్క రాజ్య పరిపాలన చేయడానికి ప్రభు కృప దయచేశారు. ఈ రోజున కొంచెం కష్టం వస్తే మనం కదిలిపోతాం. ఈ రోజున కొంచెం శ్రమ వస్తే మనం కదిలిపోతాం. ఈ రోజున కొంచెం ఏదైనా నింద వస్తే, లేకుంటే బాధ వస్తే మనం కదిలిపోతుంటాం. మనము విశ్వాసంలో అటు ఇటు అయ్యో ప్రభు ఏంటి అని చెప్పేసి మనము బాధపడుతుంటాం. కానీ ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నేను కదలనే. ఎందుకంటే ఆయన నాకు ఆశ్రయము. హల్లెలూయా. మనుషులు నన్ను ఏమీ చేయలేరు, నరుడు ఏమాత్రం మనుషుల వల్ల నాకు ఏమీ కాదు, నా ప్రభువు నాకు తోడుగున్నాడు, ఆయన నాకు కొట్టుకు ఉన్నాడు అని చెప్పేసి ఇక్కడ దావీదు గారు చెప్తున్నట్టుగా మనం కూడా చెప్పేటువంటి ఆ యొక్క భక్తి, లేకుండా ఆ యొక్క శక్తి మనలో ఉండాలని చెప్పేసి ప్రభు కోరుతున్నాడు పిల్లరా. మొదటిగా చూసాం, ప్రభువుని ఆశ్రయించేటువంటి వారు వర్ధిల్తారు. రెండవదిగా వారు ధన్యులు అవుతారు. మూడవదిగా ఇక్కడ మనం చూద్దాం, ఇక్కడ 6వ అధ్యాయం 6వ వచనం చూద్దామా, 62:6. ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. మరలా చెప్తున్నాడు ఇక్కడ. ఒకసారి చెప్తేనే చాలా, అసలు ఒకసారి చెప్తేనే అది కన్ఫర్మ్ అనమాట. ఇంకా రెండోసారి చెప్తే ఇంకా అది డబుల్ కన్ఫర్మ్. ఇంకా వాక్యము ఎప్పుడు కూడా ఒక వాక్యము 2 సార్లు హెచ్చరింపబడింది, లేకపోతే రెండోసారి అది మరలా వచ్చిందని చెప్పేసి అనుకంటే అది ఇంకా కన్ఫర్మ్ అనమాట. ఇంకా అది తిరుగులేనటువంటిది. అక్కడ ఏమంటున్నాడంటే, అక్కడ నేను మరలా కదల్చబడను, నేను కదిలింపబడను. ఎంతమంది ఎన్ని చేసినా కూడా ఆయన నాకు ఆశ్రయంగా ఉన్నాడు కాబట్టి, ఆయన నాకు రక్షణాధారంగా ఉన్నాడు కాబట్టి, ఆయన నాకు ఎత్తైన కోటగా ఉన్నాడు కాబట్టి నేను కదిలింపబడను. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, లేకుంటే రుగ్మతులు వచ్చినా నేను కదిలింపబడని చెప్పేసి భక్తుడు అంటున్న దావీదు గారు చెప్తున్నాడు. ఈయన ఒక సందర్భంలో కీర్తనకారుడు అంటాడు, దావీదు గారు, నేను చావను,
నేను సజీవుడనే దేవుని కార్యాలు నేను వివరిస్తానని చెప్పేసి అంటాడు. మరణకరమైన రోగం వచ్చింది, చనిపోతున్నటువంటి పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో దావీదు గారు ధైర్యంతో ప్రభు యొక్క సన్నిధిలో ఆయన చెప్తారు ఏంటంటే, నేను చావను, సజీవుడనే దేవుని కార్యాలను వివరిస్తానని చెప్పేసి ఎప్పుడైతే ఆయన విశ్వాసాన్ని ఒప్పుకుంటున్నాడో, ఆ చెప్పినటువంటి తర్వాత ఆయన 15 సంవత్సరాలు ఆయన ఆయుష్, మరి ఆయన ఇంకా ఆయన పొడిగింపబడి ఆయన జీవించాడని చెప్పేసి లేఖనాల్లో మనం చూస్తాం పిల్లారా. ఎప్పుడైతే ప్రభు యొక్క సన్నిధిలో మనం ఆయన ఆశ్రయిస్తుంటున్నామో, ప్రభువుని మనము నా కోట ప్రభువా, నా కొండ నీవేనాయన, నాకు దిక్కు నీవే అని చెప్పేసి ఎప్పుడైతే మనం ఆయన దగ్గరికి వెళుతున్నామో, ఆ తండ్రి మనలను హక్కున చేర్చుకుని, ఆ తండ్రి మనలను కాపాడుతుంటున్నాడు, మనల్ని కౌగులు చేర్చుకుని అనేసంటే మనకు కావాల్సిన సమస్తాన్ని కూడా ఆయన సమకూరుస్తున్నాడు పిల్లరా. యువతకాలం చెప్పనండి, నీ హృదయ వాంఛలు, నీకున్నటువంటి మనసులో ఉన్నటువంటి కోరికలు ప్రక్కన ఉన్నటువంటి ఎవరికి తెలియదు కానీ దేవునికి తెలుసు. ఆయన దగ్గరికి నువ్వు వెళ్తే అవి తీర్చడానికి ఆయన సమర్థుడు. హల్లెలూయా. నీ యొక్క హృదయంలో ఉన్నటువంటి కోరికలు తీర్చడానికి ఏ రాజు వల్ల కాదు, లేకుంటే ఏ రాణి వల్ల కాదు, కానీ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నీకు సమాధానంతో, ఆయన నీకు తగిన సమయం ముందు ఏం చేశాడంటే నీ యొక్క హృదయ వాంఛలు ప్రభు ఆయన తీర్చేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. ఆయనను ఆశ్రయించినప్పుడు మనం వర్ధిల్లుతాం. హల్లెలూయా. ఆయన ఆశ్రయించినప్పుడు ఆయనకు దీవెనలు మనం పొందుకుంటాం. ఆయనను ఆశ్రయించినప్పుడు, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు తప్పకుండా ఆయన దగ్గర నుంచి సమాధానం పొందుకుంటాం. ఎందుకంటే ఆయన సజీవుడైనటువంటి నిత్యుడు దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన ఆశ్రయం ఉన్నటువంటి దేవుడు ఆయన. కాబట్టి యువతకాల్సిన పిల్లరా, మనము కదిలించబడం. ఎప్పుడంటే ప్రభువును ఆశ్రయించినప్పుడు మనము కదిలించబడం. మన విశ్వాసంలో మనం కదిలించబడం, స్థిరంగా ఉంటాం. హల్లెలూయా. ఈ యోబు అదే చేశాడు. మనం చూసాం, యోబు గారికి అన్ని శ్రమలు వచ్చినా, యోబు గారికి అన్ని కష్టాలు వచ్చినా, సొంత భార్య దూషించి ఎందుకు నువ్వు పో అని చెప్పేసి, చనిపోను అని దేవుని దూషించి అని చెప్పేసి అన్న కూడా ఈయన కథలకుండా ఏం చేస్తాడంటే ప్రభువును ఆశ్రయించాడు కాబట్టి, ప్రభువులో ఆయన నిరీక్షణ కలిగి ఉన్నాడు కాబట్టి ఆ బూడిదలు కూర్చొని అంటున్నాడు ఆయన, ప్రభువా నేను సజీవుడినై ఒకరోజు నేను చూస్తానని చెప్పేసి ఆయన అంటూ ఆయన భార్యతో అంటాడు, మూర్ఖురాలు మాట్లాడకమ్మా, ఎందుకు నువ్వు మూర్ఖురాల్లో మాట్లాడుతున్నావు? దేవుని యొద్ద నుంచి మనం మేలే కానీ కీడు పొందడానికి మనం సరిపోమా? ఇదంతా ఆయన ఇచ్చింది కదా అని చెప్పేసి ఆయన ఏమంటాడంటే, యెహోవా నామమునకు స్తోత్రము కలుగును గాక అని చెప్పేసాను. హల్లెలూయా. అలాంటి విశ్వాసం మనలో ఉన్నప్పుడు ఎందుకు దేవుడు దీవించడండి? అలాంటి నమ్మకం మనలో ఉన్నప్పుడు ఎందుకు దేవుడు మన జీవితంలో డబుల్ ఆశీర్వాదాలు దయచేయడు? పిల్లలు గమనించండి, యోబు గారు పోగొట్టుకున్న దానికంటే కూడా దేవుడు అధికంగా దయచేయడానికి కారణం ఏంటంటే, ఇదిగో దేవుని యొక్క ఆయన చూసినటువంటి ఆ యొక్క ఆశ్రయం, ప్రభువుని ఆయన ఆశ్రయంగా చేసుకున్నాడు కాబట్టి దేవుడు అతను తిరిగి మళ్ళీ జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ రోజున నిన్ను నన్ను కూడా ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు. ఒకప్పుడు నువ్వు బాగా బ్రతికావు, ఒకప్పుడు నువ్వు మంచి ఉన్నతమైన స్థానంలో ఉన్నావు, ఒకప్పుడు నువ్వు ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నావు నువ్వు. కానీ ఈ రోజున నీ స్థితి ఎలా ఉందంటే, ఇదిగో యోబు గారు కూర్చున్నట్టుగా నువ్వు కూర్చున్నావు. ప్రభు నిన్ను లేవనెత్తడానికి సమర్థుడు. ఈ రోజున నిన్ను చూస్తున్నాడు. ఉదయకాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నువ్వు ఆశ్రయించినట్లయితే కనుక తప్పకుండా నా దేవుడు ఏం చేస్తాడంటే పెంట కుప్ప మీద నుండి దీనిలో నేను లేవనెత్తానని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అంతకంటే మనం అంతగా మనం దిగజారిపోలేదు పిల్లారా, అంతగా పెంట మీదకి మనం వెళ్ళలేదు. కానీ ప్రభు ఏం చేస్తాడంటే మనమున్న స్థితి నుంచి ప్రభు మనం లేవనెత్తుతున్నాడు. హల్లెలూయా. మనమున్న స్థితి నుంచి ప్రభు అని చెప్పేసి అంటే ప్రభు ఖచ్చితంగా మనం లేవనెత్తుంటాడు. మనకు తగినటువంటి మరి ఆ యొక్క దీవెన మనకు ప్రభు దాచించినటువంటి మేలును ఆయన దయచేయడానికి ఆయన ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడు. ఇంకొక వాక్యం మనం చూద్దాం పిల్లారా. 8వ వచనం, 62వ అధ్యాయం 8వ వచనం. జనులారా ఎల్లప్పుడూ ఆయనందు నమ్మకించుడి, ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించుడి. ఎవరంట? దేవుడు మనకి. ఈ రోజున మనుషులను చూసుకుని మనం విర్రవీయకూడదు. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడతారు. కానీ మనమైతే మన దేవుడు అయినటువంటి యెహోవా నామాన్ని బట్టి మనం అతిశయం పడాలి. మనకున్నటువంటి గర్వం ఏదైనా ఉందంటే, లేకుంటే మనకున్నటువంటి ఔన్నత్యం ఏదైనా ఉన్నదంటే, మనకున్నటువంటి ఆస్తో, లేకుంటే మనకు పిల్లలు, లేకుంటే మనకున్నటువంటి కుటుంబమో, మన బంధువులు, మన ఇంటి పేరో, మన కులమో కాదు. కానీ మన దేవుడు అయినటువంటి యెహోవాను బట్టి మనము అతిశయించే వారంగా ఉండాలి. ఎందుకంటే అతిశయం పడాలంటే అదొకటే దేవునికి మరి యోగ్యమైంది. వేరే ఏ విషయంలో అతిశయపడినా అది పాపంగా మారుతుంది. హల్లెలూయా. వేరే ఏ విషయంలో అతిశయపడినా అది నీకు పాపంగా పరిగణింపబడుతుంది. ఉదయకాల ప్రభు అంటున్నాడు, ఆయన మనకు ఆశ్రయంగా ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి. హల్లెలూయా. ఆయన మనకు ఆశ్రయంగా ఉన్నాడు కాబట్టి ఆయన మనల్ని రమ్మంటున్నాడు. మనల్ని రావద్దని ప్రభు అనలేదు, మనల్ని రమ్మంటు. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే మనం వెళ్ళిపోతున్నాం. నువ్వు మాకు వద్దని చెప్పేసి వెళ్ళిపోతున్నాం. చాలామంది ఈ రోజున క్రైస్తవులు లక్షల్లో ఉన్నారు. ఇక్కడ కొన్ని లక్షల మంది, కొన్ని వేల మంది ఇక్కడ ఖతర్లో మన తెలుగు వారు ఉన్నారు. అందులో క్రైస్తవులు ఉన్నారు. కానీ సంఘంలో ఎక్కడ కూడా 1000 మంది కూడా కనపడరు మీకు. ఎక్కడ కూడా 1000 మంది కూడా కనపడరు మీకు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఈ మాట. ఎందుకంటే చల్లారిపోయినటువంటి జీవితాలు ఎన్నో ఉన్నాయి. నువ్వు వాటిని వెలిగించాలి.
నశించిపోతున్నటువంటి ఆత్మలు ఎన్నో ఉన్నాయి. వారి ఎద్దకు వెళ్ళాలి, నువ్వు వారి ఎద్దకు వెళ్ళి సువార్తను ప్రకటించాలి. ప్రభువుని ఆశ్రయిద్దాం రండి అని చెప్పేసి వారిని నడిపించాలి. ప్రభువుని ఆశ్రయించేటువంటి వాళ్ళం మనము ఎందుకు మనం తిరిగి మన లోకంలో పడిపోతాం, రండి అని చెప్పేసి మనం వాళ్ళని పురుగొల్పి నడిపించాలి. అలాంటి బాధ్యత ప్రభు మన మీదకి పెట్టాడు పిల్లారా. అలాంటి పిలుపు ప్రభువు నీకు నాకు ఇచ్చాడు. దాన్ని మనము దేవుని యొక్క చిత్తానుసారంగా మనం నెరవేర్చేవారంగా మనం ఉండాలి. ఆ విధంగా చేసినప్పుడు దేవుని యొక్క దీవెనలు మనం పొందుకుంటాం. ఇంకొక వాక్యాన్ని మనం చూసుకుందాం. 118వ దావీదు కీర్తన 8వ వచనము. 118:8 వచనము. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. గమనించండి, బైబిల్ అంతట్లో ఆ చివరి నుంచి ఈ చివరి వరకు చూస్తే మధ్యలో ఉన్నటువంటి వాక్యం ఏంటంటే ఇదే, ఈ వాక్యమే. హల్లెలూయా. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు వచనాలన్నింటిలోకెల్లా మధ్యలో ఉన్నట్టు వచనం ఏదంటే ఇదిగో ఈ వచనమే. ఏంటంటే దేవుని మనం ఆశ్రయించాలి. హల్లెలూయా. దేవుని మనం ఆశ్రయించాలి ప్రతి విషయంలో. ప్రభు నాకు శోధన వచ్చింది, ప్రభు దగ్గరికి వెళ్ళు. ప్రభు నాకు అనారోగ్యంగా ఉంది, ప్రభు దగ్గరికి వెళ్ళు. ప్రతి విషయాన్ని కూడా ప్రభు దగ్గరికి వెళ్ళి ఏం చేయాలంటే మొరపెట్టుకోవాలి పిల్లలు. ప్రభు దగ్గర మనం అడగాలి. వాక్యం అంటుంది, నీ పిల్లల కొరకు నువ్వు రేయి మొదటి జామున లేచి నీ హృదయం ప్రభు సొందులో నువ్వు క్రొమ్మరించని చెప్పేసి. కానీ ఆ విధంగా మనం చేస్తామా? చెయ్యం. మంచి గుర్రపెట్టు ముడుకుంటాం మనం. దీవులు రావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? ఆశీర్వాదాలు రావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? ప్రభు యొక్క సన్నిధిలో ప్రభు వాక్య ప్రకారంగా మనం చేయకపోతే దీవెనల ఆశీర్వాదాలు ప్రభు ఎందుకు ఇస్తాడండి చెప్పండి? ఎందుకు ఇస్తాడు? మనము మన యజమానులు చెప్పినట్టుగా మనం చేస్తాం కాబట్టి యజమానులు మనకు జీతం ఇస్తారు. అవునా కాదా? పొద్దున్న 6 గంటలకు రమ్మంటే పొద్దున్న 6 గంటలకు వెళ్తాం. అవునా కదండి? ఎయిర్పోర్ట్కి పొద్దున్న 8 గంటలకు రమ్మంటే 8 గంటలకు వెళ్తాం. మన యజమానులు వాళ్ళు రమ్మన్నారు, మనం వెళ్ళాలి. మనం వెళ్ళినప్పుడు, మనం లోబడినప్పుడు, వారు చెప్పిన విధంగా చేసినప్పుడు వాళ్ళు మనకు జీతం ఇస్తారు. అదేవిధంగా వాక్యం మనం చెప్తుంది, ఆ వాక్యానుసారంగా మనం లోబడినప్పుడు ఆ యొక్క దీవెనలు మనకు రావాలంటే ఆ వాక్యానుసారంగా మనం లోబడాలి, విధేయత మనం చూపించాలి. ఆ విధేయత మనం చూపించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆటోమేటిక్గా దీవెనలు ఇస్తాడు. ఆటోమేటిక్గా నిన్ను ఆశీర్వాదానికి కారణంగా ప్రభు నేను చేస్తాడు. చెప్పనండి, ఏలియా గారు, ప్రవక్త అయినటువంటి ఏలియా గారు ప్రభువు చేత నువ్వు పలానా సారెపతికి వెళ్ళు, అక్కడ ఒక విధవరాలు ఉంది, ఆమెను దర్శించే వాళ్ళ వెళ్ళు, అక్కడ నేను పోషిస్తానని చెప్పేసి ప్రభు అంటే ఏలియా గారు మెల్లిగా నడుచుకుంటూ వెళ్తారు. ఆ పట్టణము ఆ గవిని దగ్గరికి వచ్చేసరికి, లేకపోతే ఆ ఊరు ఎంట్రన్స్లోకి వచ్చేసరికి ఒక స్త్రీ అక్కడ నిలబడి పొలలు ఏరుకుంటూ ఉంటుంది. పొలలు మీకు అందరికీ తెలుసు, బైబిల్ మీకు అందరికీ తెలుసు, అందుకని చెప్పేసి నేను రిఫరెన్స్ చూపించట్లేదు. పొలలు ఏరుకుంటూ ఉంటుంది. ఈ ప్రవక్త అయినటువంటి ఏలియా గారు వెళ్ళి అంటాడు, అమ్మ బాగున్నావా, నాకు కొంచెం నీళ్లు కావాలి, కొంచెం పట్టుకొస్తావా అంటే, ఆ దేశంలో లేనివేంటంటే నీళ్లు లేవు. ఏం లేవు? వర్షాలు లేక నీళ్ళు లేవండి, తాగడానికి తినడానికే నీళ్ళు లేవు అక్కడ. అసలు నీళ్ళు లేవు, పంటలు పండడానికి అసలు త్రాగడానికి నీళ్ళు లేని దేశంలో ఈయన వెళ్ళాడు. ఎవరు? ప్రవక్త గారు వెళ్ళాడు. ఆయన అంటున్నాడు, అమ్మ కొంచెం నీళ్ళు తీసుకురామ్మా, నేను దారిలో వచ్చాను, నాకు సరే అని చెప్పేసి అమ్మ ఏం చేస్తానంటే తీసుకొద్దామని చెప్పి తిరుగుతూ ఉంటుంది. ఆ పొలాలు పట్టుకుని ఏం చేస్తానంటే ఆ తల్లి ఆ నీళ్ళు తీసుకురావడానికి, సరే కొంచెం నీళ్ళు తీసుకొస్తానని చెప్పేసి తిరిగితే, సరే ఇంటికి వెళ్తున్నావు కదా, నీళ్ళు తీసుకురావడానికి వెళ్తున్నావు కదా, అదే చేత్తో 2 అప్పమ్మలు కూడా చేసుకుని తీసుకురా అంటాడు. అంటారా లేదా? నేను తప్పు చెప్తున్నా? అంటారా లేదా? ఎవరు మాట్లాడట్లేదు మీరు? అంటారా లేదా? 2 అప్పమ్మలు చేసి తీసుకురమ్మని చెప్పేసి అంటే వెంటనే మీకు బాధ వచ్చేస్తుంది. అయ్యో యజమానుడా, ప్రవక్త, నా ఇంట్లో ఏముందంటే తొట్టిలో కొంచెము పిండి ఉంది, బుడ్డిలో కొంచెము నూనె ఉంది. తొట్టిలో ఉన్నదేమో కొంచెం పిండి, తూమెడు పిండి ఉంది, లేకుంటే ఆ బుడ్డిలో నాకు కొంచెం నూనె మాత్రమే ఉంది. నీకు ఇంకో విషయం తెలుసా? ఈరోజు రాత్రి ఆ 2 అప్పములు నా బిడ్డకి ఇచ్చి మేము చచ్చిపోదామని చెప్పేసి ఆత్మహత్య చేసుకుందామని చెప్పేసి ఉన్నాం. నీకు తెలుసా సీక్రెట్ అని చెప్పేసి అంటూ ఆమె అంటది. అయినా కానీ ప్రవక్త అంటాడు, ఏలియా గారు అంటారు, నువ్వు వెళ్ళి నువ్వు తీసుకురా, నువ్వు తప్పకుండా తీసుకురా, నువ్వు తీసుకురావాలి. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, ఆ బుడ్డిలో ఉన్నటువంటి నూనె తక్కువ కాదు, ఆ యొక్క తొట్టిలో ఉన్నటువంటి పిండి తక్కువ కాదు. ప్రభువు నిన్ను పోషిస్తాడు, ప్రభువు నిన్ను పోషిస్తాడు, ప్రభువు నిన్ను చూసుకుంటాడు, నిన్ను ఆయన నడిపిస్తాడు. కాబట్టి ప్రభు చెప్తున్నాడు నువ్వు వెళ్ళి తీసుకురా అని చెప్పేసి అంటే ఆమె లోపడుతుంది. ఏలియా గారు పక్కన నేను కానీ లేకపోతే మన బ్రదర్ గారు కానీ ఉన్నట్లేదు కనుక వెంటనే ఏలియా గారు ఏం మాట్లాడుతున్నారు మీరు? ఈ దేశంలోనేమో నీళ్ళు లేవు, మీరు నీళ్ళు పట్టరమన్నావు. సరే ఏదో నువ్వు భక్తుడు అని చెప్పేసి ఏదో దేవుని సేవకుడు అని చెప్పేసి నీళ్ళు తీసుకురావడానికి వెళ్తే మళ్ళీ అప్పం ఎవరుతారు నీకు ఇక్కడ మనం వెళ్దాం. ఈవిడికి లేదంటే మనకేం పెడుతుంది ఈవిడి? ఈవిడికి లేదంటే మనకేం పెడుతుంది ఈవిడి? అర్జెంటుగా సూపర్ మార్కెట్కి వెళ్ళి, లేదా గ్రాండ్ సూపర్ మార్కెట్కి వెళ్ళి, లేకపోతే ఇంకో చోటుకి వెళ్ళి
ఒక 2 బస్తాలు బియ్యం లేకపోతే మనకు తోచినటువంటి సాయం చేసి అర్జెంటుగా పట్టుకెళ్ళి ఆవిడకి ఇచ్చేసి మనం సాయం చేస్తాం. ఏమన్నా చేయమా? అంత భేద స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు, ఆత్మహత్యలోకి వెళ్ళిపోయినప్పుడు, వేరే అవకాశం లేదు ఆమె తినడానికి, బ్రతకడానికి, కుమారుని బ్రతికించుకోవడానికి, ఆ భేద విధురాలకి వేరే ఏమీ లేనటువంటి సమయంలో ప్రభు అంటున్నాడు, నువ్వు నాకు ఇస్తే నేను నీకు ఇస్తాను. నువ్వు నాకు దేవునికి నువ్వు అప్పగించుకుంటే, దేవుని మాట ప్రకారం నువ్వు చేస్తే, దేవుని మాటకు నువ్వు లోబడితే నేను నీకు ఆశీర్వాదం ఇస్తాను. యాక్చువల్గా చూస్తే ఆ లేడీ మాట్లాడడం చాలా సెంటిమెంట్గా అనిపిస్తుంది కదండి. లేడీస్ అలా మాట్లాడితే బాయ్స్కి మనకేమవుతుంది, అరే ఈవిడికి లేదంటుంది, మనం వాళ్ళు నోరు రాదు మనకు అడగడానికి. అవునా కదా? ఎలి గారికి సెంటిమెంట్లు ఏం పని చేయట్లే. అక్కడ చచ్చిపోతాను అనుకున్నాం బాబు, మేము రాత్రి చచ్చిపోతాం అంటే, నువ్వు సావు లేదేమో లేదు, ముందు తీసుకురా అడిగినా. ముందు నువ్వు తీసుకురా, మా తర్వాత చూద్దాం, నువ్వు ముందు తీసుకురా అని చెప్పేసి అంటున్నాడు. ఈరోజు చెప్పనివ్వండి, ప్రవక్తకు తెలుసు ప్రభుకి ఇస్తే ప్రభు తిరిగి మరలా ఇస్తాడని. హల్లెలూయా. ప్రభుకు నువ్వు ఇచ్చినప్పుడు ప్రభు నీకు మరలా ఇస్తాడు. ఆయన నీ యొక్క రుణమైన ఉంచుకోడు. ఆయన ప్రభు కొరకు నువ్వు చేసిన సమస్తానికి ప్రభు తప్పకుండా నీకు ప్రతిఫలం ఇస్తాడు. ప్రభుకి మనం ఎప్పుడైతే ఇచ్చి మనం శోధిస్తుంటున్నామో, ఆయనకి సమయాన్ని ఇచ్చి, మన విధేయతనిచ్చి, మన యొక్క మనస్సునిచ్చి, మనము ప్రభువా నీవే నాకు దిక్కు అని చెప్పేసి ఆయనను మనం ఆశ్రయించి మనం ఎప్పుడైతే మనం పట్టుకుంటామో, తప్పకుండా దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తాడు. ఆ కరువు పోయేంత వరకు కూడా ప్రభు ఏం చేశాడంటే, ఆ కుటుంబాన్నే కాదు, ఇది ప్రవక్తను కూడా అక్కడ ప్రభు పోషించాడు. చేశాడా లేదా? దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించినప్పుడు, ఇదిగో వాక్యాన్ని మనం ఆశ్రయించినప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తుంటున్నాడు. యెహోవాను ఆశ్రయించేటువంటి మనము వర్ధిల్తాం. యెహోవాను ఆశ్రయించేటువంటి మనము ధన్యులుగా ఉంటాం. యెహోవాను ఆశ్రయించినప్పుడు మనము కదల్చబడము. యెహోవాను మనం ఆశ్రయించినప్పుడు మేలు పొందుతాం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యాన్ని చూద్దాం. ఇక్కడ 118:9 వచనంలో, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇది మేలుకరం. మనం ఏదన్నా ఒక షాప్కి వెళ్ళి ఏమన్నా 4 యాపిల్స్ కొనాలంటే మంచి యాపిల్స్ అని చెప్పేసి మనం చూసుకుంటాం కదండి. ఈ మంచి యాపిల్స్ ఏదో రాయల్ గాల్ అని, లేకపోతే ఏదో రష్యా అని, లేకపోతే చైనా అని, ఏదో 4 రకాలు ఉంటాయి. అన్నీ మనం తీసుకోం. అందులో మంచిది ఏది? చేపలు కొనడానికి వెళ్తే అందులో మంచి చేప ఏది? అన్నీ మనం చూసుకుని, ఏమండి మేలుకరమైనది ఏది, మంచిది ఏది అని చెప్పేసి మనం తీసుకుంటాం. పిల్లల్ని ఒక స్కూల్లో జాయిన్ చేయాలన్నా, లేకుంటే ఒక మంచి వస్త్రం కట్టుకోవాలన్నా, కొనుక్కోవాలన్నా, లేకుంటే ఒక మంచి గృహాన్ని కట్టుకోవాలన్నా, మనం ఏం చేయాలని చేస్తుంటే ద బెస్ట్ కావాలని చెప్పేసి మనం చూస్తాం. మేలు అనేది మనకు కావాలి. మేలు అనేది నీకు కావాలంటే, నువ్వు మేలుకరమైనది నువ్వు ఏదనేది నువ్వు గ్రహించాలంటే దేవుని నువ్వు ఆశ్రయించాలి. హల్లెలూయా. మేలు అనేది ఏది ప్రభువా, నాకు ఏది మంచిది, ఇది మంచిదా, ఏది కావాలి నాకు అని చెప్పేసి అంటే, నీకు మంచిదేదో నీకు తెలియజేసేవాడు ఎవరంటే నీ దేవుడైనటువంటి యెహోవా. హల్లెలూయా. కొన్నిసార్లు నీకు తెలియదు, ప్రభువా ఇటెళ్ళాలా, ఆ ఉద్యోగమా, ఈ పెళ్ళ, లేకుంటే ఈ ఇల్లా, ఏం చేయాలి ప్రభు అని చెప్పి సతమతం అవుతూ ఉంటుంటాం మనం. కానీ ప్రభు చెప్తున్నాడు, ప్రభువుని ఎప్పుడైతే మనం ఆశ్రయిస్తామో ప్రభు ఏం చేస్తాడంటే మనకు మేలుకరమైన మార్గంలో ప్రభు మనల్ని నడిపిస్తుంటున్నాడు. గాఢాంధకారపు లోయలో మనం సంచరించినప్పుడు కూడా ఏ అపాయం మనకు రాకుండా ప్రభు ఏం చేస్తాడంటే కాపాడుతుంటున్నాడు. ఆయన దుడ్డుకర్ర, ఆయనకు దండం మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టుకొని మనల్ని పోషిస్తుంది. హల్లెలూయా. యుద్ధకాల్సిన పిల్లరా, ప్రభువుని ఆశ్రయిద్దాం. ప్రభువుని ఆశ్రయించి మన ఇతరులకు మనం చెబుదాం. ఎందుకంటే ఆ ప్రభువులోనే మనకు దీవెన ఉంది. హల్లెలూయా. ఆ ప్రభువులోనే మనకు ఆశీర్వాదం ఉంది. ఆ ప్రభువులోనే మనకు నిత్యరక్షణ ఉంది. ఆయన ఒక్కడే మార్గం పిల్లలు, ఆయన తప్ప వేరే మార్గం లేనే లేదు. చెప్పనివ్వండి, భూమి మీద మీరు ఏం చేసినప్పుడు కూడా మీకు తృప్తి అనేది రానే రాదు. ఎంత సంపాదించుకున్నా మీకు తృప్తి ఉండదు. ఎన్ని చేసినా మీకు తృప్తి ఉండదు. పాపం చేసినవాడు మరలా పాపం చేయడానికి కారణం ఏంటంటే వాడికి తృప్తి ఉండదు. వాడికి సంపాదించుకున్నవాడు సంపాదిస్తూ చచ్చిపోతున్నాడు. తృప్తి ఉండదు వాడికి. ఎన్ని చేసినా కూడా మనిషికి తృప్తి ఉండదు. కానీ దేవుని సన్నిధికి వచ్చి ఆయన ఆశ్రయించి ప్రభు కొరకు నువ్వు ఈ చిన్న ఏమంటారు చిటికిన వేలు అంటాం, ఇది చిటికిన వేలు నువ్వు ప్రభు కొరకు పనిచేసి చూడు, దేవుని కొరకు కదిపి చూడు. దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో ఆ కృపను నీకు దయచేస్తాడు. ఏంటంటే ఆ తృప్తిని నీకు దయచేస్తాడు. ప్రభు కొరకు నువ్వు పని చేసినప్పుడు, ప్రభు కొరకు నువ్వు నిలబడినప్పుడు, ప్రభు కొరకు నువ్వు ఆయన కొరకు నువ్వు ఏదైనా చేసినప్పుడు ప్రభు ఖచ్చితంగా నీ జీవితం ఏం చేస్తాడంటే తృప్తిని ప్రభు నీకు దయచేస్తాడు. సమాధానం ప్రభు నీకు దయచేస్తాడు. ఆ యొక్క విశ్రాంతి ప్రభు నీకు దయచేస్తాడు. ఇవి ఎక్కడ కూడా నీకు సూపర్ మార్కెట్లో దొరకవు. ఈ విశ్రాంతి అనేది, లేకుంటే ఈ సమాధానం అనేది, నీలో ఆ నెమ్మది అనేది, అవి మనకి సూపర్ మార్కెట్లో దొరికేవి కాదు. ప్రభు ఇస్తే తప్ప మనం పొందుకోలేం. పిల్లరా గమనించండి, ఉదయకాశంలో ప్రభువును మనం ఆశ్రయిద్దాం. ప్రభువును ఆశ్రయించినప్పుడు మనల్ని ప్రభు దీవిస్తుంటున్నాడు. ఆయన మనకు ఆశ్రయంగా ఉంటున్నాడు. ఆయన మనకు కోటగా ఉంటున్నాడు. ఇంకా ముందు చూసుకుందాం. ఇంకొక వాక్యాన్ని చదువుకుని మనం ముగించుకుందాం. పిల్లరా సామెతలు 28:5, దుష్టులు న్యాయం ఎట్టిదనేది గ్రహింపరు, యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురు.
యెహోవాను ఆశ్రయించేవారు సమస్తమును కూడా గ్రహిస్తారు. ఇదిగో దుష్టులంట ఏది న్యాయం, ఏది అన్యాయం. ఈ రోజున చంటి పిల్లల్ని తల్లిదండ్రులను చంపేస్తూ ఉంటున్నారు. ఈ రోజున చిన్న పిల్లల్ని కన్నటువంటి పిల్లల్ని తల్లిదండ్రులను చంపేస్తూ ఉంటున్నారు. ఆ మధ్య నేను ఒకటి చూశాను, కేరళలో జరిగింది. చిన్నప్పుడు అనాథాశ్రమంలోంచి ఒక చిన్న బాబుని తెచ్చి పెంచుకున్నారు. ముస్లిం కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు. అలా ముద్దుగా పెంచుకున్నారు కుమారుడిని. కుమారుడు పెరిగాడు, పెద్దవాడయ్యాడు. ఏమైందో తెలీదు. ఆ తల్లి ఏదైతే ఆ పెనం మీద అట్టులేసి దోశలేసి అతనికి తినిపించి పెట్టి పోషించిందో ఆ అట్లకర్ర తీసుకుని, లేకుండా ఆ పెనం తీసుకుని వాళ్ళిద్దరిని కూడా తల మీద కొట్టి చంపేశారు. అనాథగా ఉన్నప్పుడు తీసుకొచ్చి నేను పెంచారే, అనాథగా ఉన్నప్పుడు నీకు పాలు పోసి నిన్ను చూశారే, రాత్రనక పగలనక కష్టపడి నిన్ను పోషించి దిక్కులను నీకు దిక్కు చూపించి వస్త్రహీనుడిగా ఉన్నట్టు నీకు కృపతో వాళ్ళు ఏం చేశారంటే ప్రేమ చూపించి తల్లిదండ్రులుగా వాళ్ళు అక్కును చేర్చుకుని ఎవరో కని పడేస్తే నిన్ను తీసుకొచ్చి వాళ్ళు పెంచుకున్నారే. ఆ ప్రేమ లేకుండా ఎలా మనిషి చేస్తాడు? కనీసం ఆ కృతజ్ఞత 1% కాదు, కనీసం 0.1% ఉన్నా కూడా ఆ కార్యం చంపడానికి ఎలా చేతులెత్తుతాడు? గమనించండి, ఇక్కడ దుష్టులు న్యాయం ఎట్టిదనేది గ్రహింపరు, న్యాయం ఎట్టిదనేది కూడా గ్రహింపరు. పిల్లరా, ఏది న్యాయం అని చెప్పేసి వాళ్ళు గ్రహించలేదు. నిర్దాక్ష్యంగా వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు చంపేశాడు. ఆయన వెళ్ళిపోయి జైల్లో కూర్చున్నాడు. ఏం ప్రయోజనం పిల్లల? గమనించండి, ఇక్కడ అంటున్నాడు వాక్యం ఉంటుంది, ఏముంటుంది? యెహోవాను ఆశ్రయించేటువంటి సమస్తాన్ని కూడా గ్రహిస్తాడు. ప్రభువును ఆశ్రయించుడు, ఏది మంచిది ఏది చెడ్డది ప్రభువునికి జ్ఞాన హృదయం దయచేస్తాడు. ప్రభువును ఆశ్రయించి చూడు, ప్రభువునికి తెలియజేస్తాడు ఏది చెడ్డది, ఏది ఉత్తమమైంది, ఏది న్యాయమైందని చెప్పేసి ప్రభు నీకు తెలియజేస్తుంటున్నాడు. యువతకాల్సిన పిల్లరా, యెహోవాను ఆశ్రయించినప్పుడు ఆ జ్ఞానాన్ని ప్రభు నీకు దయచేస్తాడు, ఆ విజ్ఞానాన్ని ప్రభు నీకు దయచేస్తాడు, ఆ కృపను ప్రభు నీకు ఇస్తాడు. మంచిదాన్ని నువ్వు చూస్ చేసుకోవడానికి ప్రభు నీకు కృప దయచేస్తాడు. యువతకాల్సిన చెప్పనండి, యవనస్తులుగా కొంతమంది ఉంటున్నారు ఇక్కడ, పెళ్లి కాలని వాళ్ళు ఎవరైనా ఉంటున్నారేమో, జాగ్రత్తగా వినండి. దేవుని యొక్క సందులో మీరు ప్రభువుని అడగండి, ప్రభు దగ్గర మీరు కనిపెట్టండి. ప్రభువా, నాకు ఉత్తమమైన దాన్ని నువ్వు ఇచ్చేటువంటి దేవుడు కదా, నీ కొరకు నేను కనిపెడతానని చెప్పేసి మీరు అడగండి. ప్రభువుని మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు, అద్భుత కార్యాలు ప్రభు చేస్తాడు. ఎందుకంటే నేను చూశాను కాబట్టి నేను చెప్పగలను ధైర్యంగా, నా దేవుడు సజీవుడు, ఆయన ఆశ్రయించినప్పుడు నువ్వు ఖచ్చితంగా వర్ధిల్లుతావు. ఆయన ఆశ్రయించినప్పుడు ప్రభు ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యాలు ప్రభు చేస్తుంటున్నాడు. ఉదయకాల సమయంలో చూస్తున్నాం ఇక్కడ మనము, ఆయన ఆశ్రయించినప్పుడు వర్ధిల్లారు, ఆయన ఆశ్రయించినప్పుడు ధన్యులయ్యారు, ఆయన ఆశ్రయించినప్పుడు మేలు పొందారు, ఆయన ఆశ్రయించినప్పుడు సమస్తమును గ్రహిస్తుంటున్నారు, సమస్తాన్ని కూడా గ్రహిస్తుంటున్నారు. వాక్యం చాలా క్లియర్గా చెప్తుంది మనకి. మనము ఇతరులను మనుషులను ఆధారంగా చేసుకొని, లేకపోతే డబ్బును ఆధారంగా చేసుకుని, లేకపోతే మీరు చెప్పనండి, ఒకసారి ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను. నా చేతిలో CV కూడా లేదు, ఏం లేదు. ఇంటర్వ్యూకి వెళ్తే బేసిక్గా ఏముండాలి? కనీసం CV ఉండాలి, ఏమండి? కనీసం ఏదో చిన్న పేపర్ ఉండాలి. నా దగ్గర పేపర్ లేదు, ఏం లేదు. నేను ఊరికి వెళ్ళి కూర్చున్నాను అక్కడ. అర్థం అనమాట. ఇంటర్వ్యూకి వెళ్ళాను, నా చేతిలో CV కూడా లేదు. MBAలు చేసిన వాళ్ళు, MSCలు, మాస్టర్ డిగ్రీస్లు, ఎన్నో గొప్ప మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరూ కూర్చున్నారు అక్కడ. నేను అనుకున్నాను, గొప్ప ఏంటిది ఇక్కడ నుంచి కూర్చోనా వెళ్ళిపోనా ఏంటిది? నా దగ్గర అయితే పేపర్ కూడా లేదు, ఏం లేదు, CV కూడా లేదు. ప్రభు, నేను కూర్చుని నాకు సిగ్గా ఉంది. అందరూ మంచి ఫైల్ వేసుకుని చక్కగా కూర్చున్నారు, నేనేమో ఖాళీగా కూర్చున్నాను. వెళ్ళిపోనా ప్రభు అని చెప్పేసి అంటే, లేదు ప్రభు అంటున్నాడు, నువ్వు ఎక్కడ కూర్చో. ఏమంటున్నాడు? కూర్చో. ఇంటర్వ్యూ అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు. నాది ఇంటర్వ్యూ అయిపోయింది, CV లేదని కూడా చూశాడు ఆయన. క్వశ్చన్స్ అడిగాడు, నేను ఆల్రెడీ ఆన్లైన్ పంపించాను సార్ అని చెప్పేసి అన్నాను. సరే అన్నాడు. అంతా అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు. 3 రోజుల తర్వాత కాల్ వచ్చింది, నువ్వు అపాయింట్ అయ్యావు అని చెప్పేసి. హల్లెలూయా. నువ్వు 3 రోజుల తర్వాత ఫోన్ వచ్చింది ఏంటంటే, నువ్వు ఒక్కడో అపాయింట్ అయ్యి. ఆ రోజున వచ్చినట్టు 30 మందిలో, ఆ రోజు వచ్చిన 30 మందిలో నిన్ను ఒక్కడనే మా చైర్మన్ ఒప్పుకున్నాడు, ఇదిగో నీకు అపాయింట్మెంట్ లెటర్ అని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే, దేవుని వాక్యానుసారంగా మనం నడిచినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. నీ దగ్గర ఏముంది ఏం లేదని ప్రభు చూడడు. నువ్వు ఆశ్రయించావా లేదా, నీ నమ్మకం ఆయన మీద ఉందా లేదా, నువ్వు ఆయన కొరకు కనిపెడుతున్నావా లేదా, నీ నిరీక్షణ ఎవరి మీద ఉంది, నీ విశ్వాసం ఎవరి మీద ఉంది, నీలో ఉన్న నమ్మకం ఎంతవరకు ఉందని చెప్పేసి ప్రభు ఏం చేస్తాడంటే ఆయన పరీక్షిస్తుంటున్నాడు. ఎప్పుడైతే నువ్వు స్థిరంగా ప్రభువులో ఉంటావో ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తుంటాడు. పిల్లలు చెప్పనండి, నా జీవితంలో అనేకమైన సాక్ష్యాలు ఉంటున్నాయి, ఎందుకంటే ప్రభువుని ఆశ్రయించినప్పుడు ప్రభువు నాకు చేసిన మేలు అన్నీ ఇన్ని కాదు, ఆ విధంగా మీలో అనేకులకి సాక్ష్యాలు ఉంటున్నాయి. పిల్లలు చెప్పనండి, మనం ఈ విషయాన్ని ఇతరులకు మనం తెలియజేసే వారంగా ఉండాలి.
ఇతరులకు మనం పంచుకునే వారంగా ఉండాలి, ఇతరులను ప్రభు వైపు నడిపించే వారంగా ఉండాలి. ఆ విధంగా చేసినప్పుడు ప్రభు ఖచ్చితంగా మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. కనీసం ఎవరికి వద్దండి, కనీసం మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి, అరే నేను మారానురా, నన్ను బట్టి మీరు మారానురా అని చెప్పేసి చెప్పండి. నేను ప్రభువు నమ్ముకున్నాను, నువ్వు కూడా ప్రభువు నమ్ముకో, బాగుపడతావు అని చెప్పేసి చెప్పండి. దేవుడు మీ యొక్క విశ్వాసాన్ని అక్కడ చూస్తుంటున్నాడు. హల్లెలూయా. దేవుడు మీ నమ్మకాన్ని ప్రభు అక్కడ చూస్తుంటున్నాడు. యుద్ధ కలశంలో ఒక వాక్యాన్ని ధ్యానం చేసుకుని మాకు ముగించుకుందాం. 91వ దావీదు కీర్తన 9-10 వచనాలు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలంగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. హల్లెలూయా. ఏ అపాయము నీకు రాదు, ఏ అపాయము కూడా నీకు రాదు. ఎంత చక్కగా ఉందన్నమాట. ఏ అపాయం కూడా నీకు రాదు. ఈ రోజున మనుషులకి భయం ఏంటంటే అపాయాలతోనే భయం. సీసీటీవీలు ఎందుకు, మంచి మంచి కాస్ట్లీ కార్లు ఎందుకు, మంచి మంచి ఆహారం ఎందుకు, మంచి మంచి వసతులు మనకి ఎందుకంటే అపాయాలు రాకుండా ఉండాలని. ఈ రోజున జపాన్లో చేసుకుంటున్నారు, వాళ్ళు ఎర్త్క్వేక్లు వచ్చినా కూడా వాళ్ళు చచ్చిపోకుండా ఉండాలని క్యాప్సూల్స్ లాగా ఇల్లు కట్టుకుంటున్నారు. మానవుడు ఏదేదో చేస్తున్నాడు, అపాయం తప్పించబడాలి ప్రభు అని చెప్పేసి. చెప్పనండి, మన వైనాడు సంఘటన జరిగింది కదా, నాకు తెలిసినటువంటి 2 డాక్టర్లు ఒమాన్ నుంచి వైనాడులో సెలవులకు వెళ్ళారు. 2 వారాలు సెలవులకు వెళ్ళారు. సెలవులకు వెళ్ళిన తర్వాత ఆ వైనాడులో ఆ రిసార్ట్లో 3 రోజులు రిసార్ట్కి వెళ్ళారు. వాళ్ళు మొత్తం అడిచి పొడిచి మొత్తం ఏదో చేశారు. వాళ్ళు మొత్తం అంతా అయిపోయింది. 3 రోజులు అయిపోయింది, వెళ్ళిపోదాం అనుకున్నారు. వాళ్ళు 3 రోజులు అయిపోయింది, వాళ్ళు బుక్ చేసుకున్న 3 రోజులు అయిపోయింది, వెళ్ళిపోదాం అనుకున్నారు. 3 రోజులు అయిపోయింది. మంచి డాక్టర్స్, రెండు చేతుల్లోనూ లక్షలు సంపాదించినటువంటి డాక్టర్స్ వాళ్ళు. ఆర్థోపెడిక్ సర్జన్ ఒక ఆయన, ఇంకొక ఆయన గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. ఇద్దరు కూడా మంచి డాక్టర్స్, ఇద్దరు కూడా ఒమాన్ నుంచి వెళ్ళారు. వాళ్ళు చెప్పనండి, ఇద్దరు కూడా లక్షలు సంపాదించేటువంటి చేతులు, మంచి ఉద్యోగం ఉంది, మంచి భవిష్యత్తు ఉంది, మంచి వయసు ఉంది. వాళ్ళు ఏం చేశారంటే అయిపోయినా కానీ ఇంకొక రాత్రి ఉందాం, మనం ఇంతకాలం తిని తాగాం, ఇంతకాలం తిరిగాం, అయిపోయింది అనుకోవట్లే, ఇంకొక రాత్రి ఉందాం అని చెప్పేసి సరిగ్గా ఆ రాత్రి వాళ్ళు అక్కడ బస చేశారు. అదే రాత్రి ఆ 4 గంటల ప్రవాహంలో వాళ్ళు కొట్టుకుపోయారు. ఈ రోజు వరకు తెలియదు వాళ్ళు ఎక్కడున్నారో. ఈ రోజు వరకు తెలియదు వాళ్ళు ఎక్కడున్నారు. క్లియరా చెప్పేది ఏంటంటే, ప్రభువును మనం ఆశ్రయించుకుని ఈ లోకంలో మనం దేన్ని ఆశ్రయించినా కూడా మనకు అదే అంతే అవుతుంది. మనకి క్షేమం అనేది భూమి మీద ఎక్కడ కూడా లేదు. క్షేమం అనేది ఎక్కడ కూడా లేదు. పిల్లలు గమనించండి, మానవుడు ఎంతెంతో చేస్తున్నాడు, ఏదో చేస్తున్నాడు, దాని నుంచి తప్పించుకోవాలి, దీని నుంచి తప్పించుకోవాలని తిరుగులాడుతున్నాడు. కానీ ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా క్షేమాధారం మనకి ఏదైనా ఉందంటే ఇదిగో ఆయన చాటున ఉంటేనే కనుక మనకు క్షేమాధారము ఉంది. పిల్లలు ఆయన దగ్గరికి వెళ్ళకపోతే కనుక మనకు క్షేమం లేదు. ఎందుకంటే నేను చెప్పాను మీకు, మరలా చెప్తున్నాను, కోరహ కుమారులు దేవుని యొక్క మందసం దగ్గరికి వెళ్ళారు, దేవుని యొక్క మందిరానికి వెళ్ళిపోయారు, పారిపోయి అక్కడ వాళ్ళు కాపాడబడ్డారు. ఈ రోజున దేవుని మందిరానికి మనం వెళదామా, దేవుని ఆశ్రయిందామా, దేవుని యొద్దకు మనం పరిగెట్టుకుని వెళదామా? అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, మళ్ళీ కాపాడుతుంటున్నాడు. పిల్లరా అపాయాల నుంచి కాపాడుతుంటున్నాడు ప్రభు. నిన్ను కీడు శోధన నుంచి ప్రభుని తప్పిస్తుంటున్నాడు. ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తే నిన్ను 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 నీ పాదములకు రాయి తగలకుండా వాళ్ళు ఎత్తుపట్టుకుంటా అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. ఆ దేవుడు నీకున్నప్పుడు, ఆ దేవుడిని నిజంగా ఆశ్రయించినప్పుడు నువ్వు దేనికి భయపడేటువంటి అవసరమే లేదు, దేనికి వెరవలసిన పనే లేదు అసలు యాక్చువల్గా. ఎందుకంటే ఆ దేవుడిని నువ్వు ఆశ్రయంగా చేసుకున్నావు కాబట్టి, ఆ దేవుడు నీకు ఆశ్రయంగా ఉన్నాడు కాబట్టి, ఆ దేవుడిని నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి ప్రభు ఏం చేస్తాడంటే నిన్ను కాపాడుతూ ఉంటున్నాడు. నీకు అపాయము రానే రాదని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ అపాయం వచ్చినప్పుడు కూడా నువ్వు పడిపోయినప్పుడు కూడా తిరిగి ప్రభు మరలా నిన్ను లేవనెత్తుంటున్నాడు. ఒకవేళ నీకు అపాయమే సంభవించినా, ఒకవేళ నీకు కీడే సంభవించినా ప్రభు ఏం చేస్తున్నాడు, దాంట్లోంచి నువ్వు తప్పిస్తుంటున్నాడు. తప్పించుకునే మార్గాన్ని ప్రభు నీకు తయారు చేస్తున్నాడు, దేవుడు నీకు తెలియజేస్తుంటున్నాడు. యుద్ధ కలశంలో ప్రభువుని ఆశ్రయించినప్పుడు మనం వదిలితాం. ప్రభువుని ఆశ్రయించినప్పుడు ప్రభువు మనలను దీవిస్తున్నాడు. ధన్యకరమైన జీవితాన్ని ప్రభు మనకి ఇస్తున్నాడు. ఇక మూల వాక్యాన్ని మరొకసారి చదువుకుందాం. కీర్తనలు 31వ అధ్యాయము 19వ వచనము. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తం నువ్వు దాచించిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించే వారి నిమిత్తం నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. అది ఇంత నువ్వు చెప్పడానికి అవదు, ఏ మనుషుల వల్ల అవదు. ఇంతే ప్రభు నన్ను దీవించాడు, అంతే నన్ను ప్రభు దీవించాడు అని చెప్పేసి మనకు అవదు. పిల్లరా ప్రభు నీకు ఎంతో మేలు దయచేసేటువంటి దేవుడు అంటున్నాడు. ఆయన ఎంతో గొప్పగా ప్రభు నీకు ఆశీర్వాదం ఇచ్చేటువంటి దేవుడు అంటున్నాడు. నేను ఎప్పుడు అనుకోలేదు నా జీవితంలో సూట్ వేసుకుని ప్రసంగం చేస్తానని చెప్పేసి. ప్రభు నీ ఎడల అలాంటి కృప చూపిస్తుంటున్నాడు. ప్రభు నీ ఎడల నాడల అలాంటి కనికరం చూపిస్తుంటున్నాడు. ప్రభు నీ ఎడల నాడల ఎంతో ఉన్నతమైనటువంటి ఆయన యొక్క ఆలోచనలు మన కొరకు ఆయన కలిగి ఉంటున్నాడు.
ఆ తండ్రికి మనం సమర్పించుకుందాం. ఆయన ఆశ్రయించి మనము దీవెనలు పొందుకుందాం. దేవుడి యొక్క వాక్యాన్ని మన కొరకు దీవించి ఆశ్రదించును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హల్లెలూయా.